పులుల పోటీ నిర్వహించింది పులుల సంఘం. పులుల పోటీలో 12 పులులు పాల్గొన్నాయి. 12 పులుల్లో ఓటమి పాలయ్యాయి 11 పులులు. ఎంత చెప్పుంటే అయ్యేసి వెళ్ళిపోతుంటావు. మరి అదే నువ్వు వదిలింటే మా బావ కూడా ఎక్కడో ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకునేవాడు. మరి చేసుకున్నాడా? దొరుకుతుందా? బా రాయి దొరుకుతుంది, ఐశ్వర్య దొరుకుతుందో లేదు తెలియదు కానీ. పులుల పోటీ నిర్వహించిన పులుల సంఘం. పులుల పోటీలో పాల్గొన్న 12 పులులు. 12 పులుల్లో ఓటమి పాలైన 11 పులులు. ఓకే, పుల్లలు ఏం పేరండి? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తాడు బాబు గారు? హాలిక్స్ హోటల్లో జాబ్ చేస్తారు. చెప్పండి ఇప్పుడు. చెప్పండి. లాలా చెరువులో లాహిర్ లాహిర్ అంటూ పడవలో ప్రయాణిస్తున్న పంకజం లాలాగూడ సెంటర్లో ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది పారిజాతం. లాలా చెరువులో లాహిర్ లాహిర్ అంటూ పడవలో ప్రయాణం చేస్తుంది పారిజాతం. బాబోయ్. లాలాగూడలో ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది పంకజం. ఇంకోసారి పాస్. లాలా చెరువులో లాహిర్ లాహిర్ అంటూ పడవలో ప్రయాణం చేస్తుంది పారిజాతం. లాలాగూడలో ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది పంకజం. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 13 years అయిందండి. 13 years అయింది. పెళ్లి చూపుల్లో బావకి ఏమేమి పెట్టారు చెప్పు. కాజు స్వీట్ పెట్టామండి. కాజు స్వీట్ చూసారా, ఇంకా రాసి పెట్టుకుంది. రేపు పొద్దుట ఏదన్నా అంటే ఆ రోజు పెళ్లి చూపుల్లో నీకు కాజు స్వీట్ మేము కాబట్టి పెట్టాం, ఇంకెవరైనా పెడతారా? లేదండి, ఆయన కాజు స్వీట్ అంటే ఇష్టం కదా, అందుకని. అంటే ముందే ఫోన్ చేసి మాట్లాడుకున్నాండి. లవ్వా? ఫోటో చూసిన తర్వాత లవ్ చేసుకున్నా. ఏడు పొడుసు చూడగానే లవ్ చేస్తావా? అంటే పెళ్లి చూపులకు వస్తాను నన్నే ఒప్పుకోని చెప్పారండి ఆయన, అందుకని చెప్పేసి. నువ్వేటి ఇందాక నుంచి తుత్తు అంటున్నావు ఇట్రా దా. బావ పేరు మర్చిపోయి అక్కడి నుంచి తుత్తు అంటుంది. ఇప్పుడు కానీ చెప్పాలి ఇక్కడికి వచ్చాక. ఏం పేరు? అంజలి అండి. మామూలుగా చెప్పండి, ఏం పేరు? అంజలి. ఇప్పుడు చెప్పండి, ఇందా చెప్పినట్టు. అంజలి. కళ్ళు ఎగరేస్తున్నారేటి? ఎవరెగలేరు కళ్ళు ఎగరెత్తే? కనకాంబరాలు అమ్మండి ఇప్పుడు. ఆ కనకాంబరాలే. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఎలాగండి? జల్ల పెట్టుకుంటే సరిపోద్ది. అమ్మాలకు అమ్మడం కూడా నేర్చుకోవాలి మరి. ఒరిజినల్ అంజనీలో అమ్మాలి. ఆ కనకాంబరాలే 2 మూరలు కొంటే 1/2 మూర ఫ్రీ. కనకాంబరాలే 2 మూరలు కొంటే 10 మూరలు ఫ్రీ. ఇంకెందుకులే బిజినెస్ కి ఆన్సర్. ఇలా అయితే బిజినెస్ అయినట్టే. 2 మూరలు 10 మూరలు ఫ్రీ ఇచ్చేస్తావా? అంటే 2 మూరలు 500 చెప్తానండి. అమ్మో, ఇచ్చి 2 మూరలు 500 చెప్పుద్దంట. అమ్మో, ఈ తెలివితేటలతో బావ ఎలా తట్టుకుంటున్నాడు ఏటో నాకు అర్థం అవట్లేదు. మమ్మల్ని ఏం తట్టుకోరండి, తట్టుకున్నా చేస్తాం అంతే. ఎలా చేస్తావు? ఒకవేళ ఎప్పుడైనా ఆయన రివర్స్ లో ఏదైనా మాట అంటే ఏం చేస్తావు? ఏంటి ఆయుధం? మా ఆయుధం ఇదే కదండి, పక్కెళ్ళి తిడతాం. ఎదురుగుంటా ఎడుతాం, పక్కెళ్ళి తిడతాం. ఈ టెలికాస్ట్ చేయకండి. టెలికాస్ట్. బావ పేరేంటి? మల్లి కుమార్. మళ్ళీ ఎందుకురా నీకు పెళ్ళి? నన్ను అలాగే అన్నారండి, కానీ ఏం చేస్తాం, చేసుకున్నాక భరించాలి తప్పదు కదా. భరిస్తున్నాడు బావా. చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాం మేముని. కాదు, మీరు ఆయన్ని ముందు చూసారా, ఆయన మిమ్మల్ని ముందు చూసారా? నాకేదో సినిమా హీరో ఫోటో చూపించారు అనుకున్నాను అలాగని. కానీ ఆయన వచ్చాడా? పెళ్లి చూపుల్లో సినిమా హీరో ఫోటో చూపించి తర్వాత బాగా వచ్చాడా? కానీ ఆయన అనుకున్నాను ఒప్పేసుకున్నానండి నేను. ఏ హీరో ఫోటో చూపించారు? ఇంతకీ గుండు చేయించుకుని వచ్చారు. అది ఇంతకి ఎందుకే పెళ్ళైన తర్వాత ఎలాగో గుండే కదా జీవితం అని సింబాలిక్ గా ముందే గుండు చేయించుకోవచ్చు. లేదండి, సగం జుట్టు లేదని తర్వాత తెలిసింది ఆ విషయం. అయ్యయ్య. దబిడి దిబిడి ధనియాల పొడి దంచే కొద్దీ మెత్తపడి, దాకలో ఉండదాం నాటుకోడి చల్లడం మర్చిపోకు దాల్చిన చెక్క పొడి. చెప్పు. ఎంత చెప్తే 18 ఏళ్ల క్రితం పెళ్లి ఎందుకు చేసుకుంటానండి నేను?